వివేకానంద రెడ్డి హత్య కేసులో మరో కీలక పరిణామం. శివశంకర్ రెడ్డి బెయిల్ను రద్దు చేయాలని వివేక కూతురు సునీత సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. శివశంకర్ రెడ్డికి ఇటీవల తెలంగాణ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు తీర్పును సునీత సుప్రీంలో సవాలు చేశారు. ఈ పిటిషన్పై ఇవాళ సుప్రీంలో విచారణ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ రాణా అందిస్తారు. రాణా, చెప్పండి. ఇదొక వివేకానంద హత్య కేసులో కీలక పరిణామంగానే మనం భావించవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి కానీ గంగిరెడ్డి కానీ వీళ్ళందరూ కూడా ఇప్పుడే కోర్టుల చుట్టూ తిరుగుతున్న నేపథ్యంలో శివశంకర్ రెడ్డికి ఇటీవల తెలంగాణ హైకోర్టు బెయిల్ కూడా మంజూరు చేసింది. ఆ బెయిల్ని ఇప్పుడు అతను దుర్వినియోగం చేస్తున్నాడు. పైగా ఎలక్షన్ కూడా జరుగుతున్నటువంటి నేపథ్యంలో పైగా కడప జిల్లాలోనే ఆయన ఉంటున్నాడు. పైగా మేమందరం కూడా తిరుగుతున్నాడు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అతను బయట తిరగడం మంచిది కాదంటూ కూడా ఆమె కొన్ని అంశాలను కూడా లేవనెత్తినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఈ కేసులో ఖచ్చితంగా అనేక కోణాల్లో కూడా విచారించాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఆల్రెడీ సిబిఐ అనేక కోణాల్లో కూడా ఇప్పటి వరకు కూడా సాక్ష్యాధారులు కూడా తీసుకొచ్చిన నేపథ్యంలో ఇప్పుడు శివశంకర్ రెడ్డికి బెయిల్ ఇవ్వడం వల్ల ఖచ్చితంగా కొన్ని కేసు అయితే తప్పుదోవ పట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కూడా ఆమె తమ అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేసినటువంటి నేపథ్యం అయితే ఏర్పడుతుంది. ఒక్కొక్కరు ఈ కేసులో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళందరూ కూడా బెయిల్ కానీ అలాగే కోర్టులో ఏదో రకంగా కూడా వాళ్ళు పిటిషన్ వేసుకుంటూ కూడా కాలయాపన చేస్తుంటారంటూ కూడా ఆమె ప్రస్తావించినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. దాంతోపాటు ఈ సుప్రీంకోర్టులో వేసినటువంటి ఈ పిటిషన్ మరి కాసేపట్లో బెంచ్ మీదకి రానుంది. దీంతో జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసు గురించి పూర్వపరాలంతా కూడా చర్చించిన తర్వాత వాదనలు అయితే స్టార్ట్ కాబోతున్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. ఇప్పటికే మొన్న లాస్ట్ వీక్ కూడా వివేకానంద రెడ్డి హత్య కేసులో అవినాష్ కూడా సిబిఐ కోర్టుకి హాజరైనటువంటి నేపథ్యం కనపడుతుంది. దాంతోపాటు దస్తగిరి కూడా ఆ కోర్టుకి హాజరైనటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఎవరైతే ఇన్వాల్వ్ అయినటువంటి వారందరూ ఉన్నారో వాళ్ళపైన కూడా అనేక ఆరోపణలు కూడా సునీత కూడా చేస్తున్న నేపథ్యం కాబట్టి ఏకంగా ఇప్పుడు కడపలో ఎలక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలో అవినాష్ కూడా కడప ఎంపీగా కూడా ఆయన పోటీ చేస్తున్నాడు. ఏకంగా కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఏపీ పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కూడా అవినాష్ పైన బాహటంగానే ఆరోపణలు కూడా చేస్తున్నాయి. ఎందుకంటే వివేకానంద రెడ్డి కేసులో నిందితులుగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డే ఉన్నాడంటూ కూడా ఆమె బాహటంగానే చెప్పింది. దాంతోపాటు సునీతారెడ్డి కూడా గత వారం రోజుల నుంచి కూడా ఇటు కడప జిల్లాలో అనేక ప్రాంతాల్లో కూడా పర్యటిస్తున్నారు. బుద్ధివేళ్ళ కానీ అలాగే కమలాపురం కానీ ఇవన్నీ ప్లేసుల్లో కూడా వారు పర్యటిస్తున్నప్పుడు ప్రజలకు కూడా చెప్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. సో వీరు ఆరోపణలు ఎదుర్కొన్నప్పుడు ఖచ్చితంగా శివశంకర్ రెడ్డి విషయంలో పునరాలోచించాలి. ఖచ్చితంగా హైకోర్టు ఇచ్చినటువంటి ఈ బెయిల్ని రద్దు చేయాలంటూ కూడా ఆమె ఇవాళ సుప్రీంకోర్టు మెట్లెక్కినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది అన్నారు. రైట్, థ్యాంక్ యూ రాణా.